హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వెస్ట్ హైదరాబాద్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్నానండి. నేను నిల్చున్న పాయింట్ ఎక్కడ అంటే మనకి పటాన్ చెరు టు శంకర్పల్లికి వెళ్ళే రోడ్ అండి ఇది. ఓకే, ఇక్కడ మనకి భాష్యం లేఅవుట్లో, క్రిస్టల్ కౌంటీ లేఅవుట్లో మనకి ఒక రీసేల్ వచ్చింది. ఓకే, సో ఇది భాష్యం క్రిస్టల్ కౌంటీ 3 ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇది మనం భాష్యం క్రిస్టల్ కౌంటీ 1 ప్రాజెక్ట్ ద్వారా లోపలికి వెళ్ళాలి. సో ఈ పాయింట్ నుంచి నేను ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్తే భాష్యం క్రిస్టల్ కౌంటీ 1 వస్తుంది. అక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ లోపలికి వెళ్తే భాష్యం క్రిస్టల్ కౌంటీ 3లో ప్లాట్ ఉంది. అంటే ఈ రన్నింగ్ రోడ్ నుంచి మనకి 1 కిలోమీటర్ రేడియస్లో ప్లాట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది అప్రోచ్, 40 ఫీట్ రోడ్ ఇది అప్రోచ్. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి నేను రైట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే బానూర్ వెళ్తాను. ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే నేను శంకర్పల్లి వెళ్తాను. ఓకే, ఈ పాయింట్ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే నాకు నందిగామ వస్తుందండి. ఇది మాస్టర్ ప్లాన్లో మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఇది గోల్డెన్ ట్రయాంగిల్. సో మనం లోపలికి వెళ్ళి ఆ ప్లాట్ చూద్దామండి. ఓకే వ్యూవర్స్, సో మనము ఆ రన్నింగ్ రోడ్ నుంచి 400 to 500 మీటర్స్ ఈ రోడ్ పట్టుకొని వచ్చాక ఈ ఆర్చ్ వస్తుందండి. ఓకే, ఇది మనకి భాష్యం డెవలపర్స్ బోర్డు కూడా చూస్తున్నారు. ఇది మనకి ఫేజ్ 1 అండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకొక 200 to 300 మీటర్స్ వెళ్తే మనకి సేల్కి వచ్చిన ప్లాట్ ఉంటుంది. మనకి 2 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అండి ఇవి. ఓకే, వెస్ట్ ఫేసింగ్ మనకి 30 into 60 సైజులో ఉన్నాయి. ఓకే, సో కానీ అవి ఫేజ్ 3లో పడతాయి. కానీ ఫేజ్ 3కి వెళ్ళడానికి అప్రోచ్ ఇదే అన్నట్టు. ఓకే, మనం ఎంట్రన్స్ నుంచి ముందుకు ఇలాగే వెళ్తూ 4th లెఫ్ట్ తీసుకోవాలి. 4th లెఫ్ట్ తీసుకున్నాక మనకి ప్లాట్స్ ఉంటాయి. సో నేను 4th లెఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక వీడియో క్యాప్చర్ చేస్తానండి. మీరు ఇన్ ద మీన్ టైం మీరు ప్రాజెక్ట్ చూడొచ్చు. మీరు చూస్తే దీనికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే, సెక్యూరిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, మీకు మెయింటెనెన్స్ మాత్రము బిలో యావరేజ్ అనే చెప్తానండి. ఎక్సలెంట్ మెయింటెనెన్స్ అయితే లేదు. కానీ మనకి పెరిగిన ల్యాండ్ వాల్యూస్కి పెట్టాల్సిన ప్రైజేనండి. ఓకే, సో చూడండి. సో నేను ముందుకెళ్ళి మీకు ప్లాట్స్ లొకేషన్స్ చూపిస్తాను. ఓకే వ్యూవర్స్, నేను ఇంతకుముందు ఆ ఆర్చ్ నుంచి మీకు చూపించాను. సో ఆర్చ్ నుంచి 200 మీటర్స్ వచ్చిందండి. సో మనకి హైవే నుంచి చూస్తే 600. సో 600 to 700. సో సేఫ్టీ కోసం నేను 1 కిలోమీటర్ చెప్పాను. సో ఇది మనకి 700 మీటర్స్ వస్తుంది చూస్తే మాత్రము. ఓకే, సో ఇలా వచ్చాక మనం చెప్పాను కదా మనకి 4th లెఫ్ట్ తీసుకోవాలని. ఇది లెఫ్ట్ అండి. ఇది మనకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 30 ఫీట్. ఇది మనకి మెయిన్ అప్రోచ్ వచ్చేసి 40 ఫీట్. ఓకే, సో ఇక్కడికి వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ అన్నీ వెస్ట్ ఫేసింగ్ ఆ ప్లాట్స్ అవుతాయి. రైట్ సైడ్ అన్నీ మనకి ఈస్ట్ ఫేసింగ్ అవుతాయి. సో మనకి సేల్కి వచ్చిన ప్లాట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్లాట్స్ అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఫస్ట్, సెకండ్, ఓకే, థర్డ్. సో ఈ 2 ప్లాట్స్ సేల్కి ఉన్నాయండి. ఓకే, సో 30 into 60 సైజు ఫస్ట్ ప్లాట్ ఇది. ఓకే, సెకండ్ ప్లాట్ మీకు ఇక్కడ వస్తుంది 30 into 60 సైజ్ అండి. ఓకే, సో ఇక్కడ సెకండ్ ప్లాట్ వస్తుంది 200 స్క్వేర్ యార్డ్స్, 30 ఫీట్ అప్రోచ్. మీరు చూస్తే వెనకాల వాల్ ఉంది. సో ఇది వాల్ వెనకాల మనకి భాష్యం వాళ్ళ ఫేజ్ 1. సో అటు నుంచి కూడా చూద్దాం మనము. ఎలాంటి వీధి పోటు లాంటివి మాత్రం ఎలాంటిది లేదు, మీరు అది కూడా చూసుకోవచ్చు. ఓకే, ఎలాంటి హైటెన్షన్ వైర్స్ లేవు. ఓకే, నాకైతే ఎలాంటి శ్మశానాలు, చెరువులు ఏం కనబడలేదు. సో రన్నింగ్ రోడ్ నుంచి కూడా 700 to 800 మీటర్స్. ఓకే, సో మీకు ఎలా చూసినా కానీ ఇది నాకు బెస్ట్ డీల్ అనే అనిపిస్తుంది. మీరు చూస్తే వెనకాల కూడా ప్లాటింగే ఉందండి. వీధి పోటు లాంటిది ఏం లేదు ప్లాట్స్కి. ఓకే, సో 400 స్క్వేర్ యార్డ్స్ అండి. మీకు కలిపి తీసుకుందామన్నా 2 ప్లాట్స్ అమ్మడానికి రెడీ ఉన్నారు సెల్లర్. లేదు సింగిల్ ప్లాట్ అయినా ఓకే ఉన్నారు. ఓకే, సో మళ్ళీ సైజ్ చెప్తున్నానండి. 30 into 60 వెస్ట్ ఫేసింగ్. సో ప్రైస్ వచ్చేసి 30,000 అంటున్నారండి ఓనర్స్. ఇది వెరీ స్లైట్లీ నెగోషియబుల్, ఇందులో ఎక్కువ నెగోషియేషన్ లేదు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. వ్యూవర్స్, నేను భాష్యం క్రిస్టల్ కౌంటీ 3 నుంచి సైన్ ఆఫ్ చేసే ముందు నాది యాజ్ యూజువలీ నా రిక్వెస్ట్ అండి.
ఒకటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ సెక్షన్ని యూస్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా రీసేల్ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు. నా పేరు మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. ఓకే, సో మీకు రీసేల్ సపోర్ట్ కాకుండా ఎలాంటి రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలనుకున్నా, మీరు ఎన్ఆర్ఐ కానీ లేకపోతే బయటి స్టేట్స్లో ఉండి మీ ప్లాట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయొచ్చు. నా పేరు మహేందర్ అండి. వన్స్ అగైన్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.